అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు వృద్ధులెక్కి రావాలంటే తల్లి నోటి వెంట పదే పదే రావాల్సిన పదాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి తల్లి తన పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని, నలుగురిలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. అమ్మ నాన్న మాట ఎంతో గొప్పది. ప్రతి తల్లి తన పిల్లలు వృద్ధిలోకి రావాలని, నలుగురిచో మెప్పు పొందాలని కోరుకుంటుంది. లోకంలో తల్లి తన పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్లయితే ఇక పిల్లలకు తిరుగు ఉండదు. అమ్మ సాక్షాత్తు పరబ్రహ్మణి స్వరూపిణి. తెలిసి కానీ తెలియక కానీ అమ్మ నోటి వెంట మాట వస్తుందో ఆ మాట సత్యం అవుతుంది. ఒక పిల్లవాడు జీవితమంతా అమ్మ చేసే ఆశీర్వచనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే అమ్మకి కోపం వచ్చి తిట్టే రోజు ఎప్పటికీ తెచ్చుకోకూడదు. ఒకవేళ తల్లికి పిల్లలు మీద ఎంత కోపం వచ్చినా అప్పుడు కూడా పిల్లలు వృద్ధులేకి రావాలని ఆశీర్వచనం చెయ్యాలి. తల్లి పిల్లలు విషయంలో ఎప్పుడూ శుభమే పలకాలి. అమ్మకి కోపం వచ్చే ఏ పని చెయ్యకూడదు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యని వాడిని చూసి అమ్మకు కోపం వస్తుంది. తండ్రికి ఆసరగా ఉండాల్సిన పిల్లవాడు చదువుకొని వృద్ధిలోకి రాకపోతే అమ్మకు కోపం వస్తుంది. అందుకే కొడుకులు ప్రయోజకులు కావాలి. అమ్మను సంతోష పెట్టాలి. అమ్మలాంటి వ్యక్తి ఇక జీవితంలో మళ్ళీ పొందేటటువంటి వస్తువు కాదు. అమ్మను కలిగి ఉన్నటువంటి వాడు అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు. అంతటి వాడు ఇంకెవ్వరూ లేరు. ఎందుకంటే అమ్మ ఉంది అంటే ఓదార్పు, అమ్మ ఉంది అంటే నీకు బెంగ లేదని అర్థం. అమ్మకు నమస్కారం పెట్టి పుణ్యం మూట కట్టుకున్నట్టు. అమ్మకు ప్రదక్షిణం చేసిన పుణ్యం. అందుకే అమ్మను నిందించరాదు. తెలిసి కానీ తెలియక కానీ తల్లిని ఏమీ అనకూడదు. అమ్మని అనరాని మాట అనటం అంతకన్నా పాపం వేరేది లేదు. ప్రపంచంలో దుర్మార్గమైనది కోపం. ఒక అమ్మ నాన్నల కోపం మాత్రమే అమృతం పొంగిన చిలకరింపు. ఎందుకంటే కోపంతో కానీ కసితో కానీ వారికి పిల్లలపై మాటలు రావు. అందుకు ప్రపంచంలో తల్లిని తండ్రిని అర్థం చేసుకోలేని పిల్లలు గూతకలు. వారి జన్మకు ప్రయోజనం లేదు. తండ్రి కోప్పడ్డాడు అంటే కోపం వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి ఎప్పుడూ తన కోసం కోప్పడడు. పిల్లలు వృద్ధిలోకి రావాలని కోప్పడతాడు. కోపం చూపించినా ప్రసాదంగా తీసుకోవాల్సిందే. అమ్మ నాన్నల విషయంలో ఏ విధంగా మనం ప్రసాదంగా వాళ్ళ కోపాన్ని తీసుకోవాలి. అందుకే వాళ్ళు ఎంత కోపంలో ఉన్న వారి నోటి నుండి పిల్లలకు శాపాన్ని కలిగించే మాటలు వాళ్ళకి రావు. వాళ్ళ హృదయాలు అంత గొప్పవి. పిల్లలు పెద్దవాళ్ళు అయినాక తిరిగి తల్లిదండ్రులకు ఎదురు చెప్పటం, మాట్లాడడం, పెద్దవాళ్ళు అయ్యాము మీరెవ్వరు కోపగించుకోవడానికి అని అడగటము అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు. ఎంత వయసు వచ్చినా తండ్రి తండ్రే, తల్లి తల్లే. వాళ్ళ మాటల్లో తప్పు పట్టడానికి పిల్లలకు ఎటువంటి హక్కు లేనే లేదు. మొదటి దైవ స్వరూపం తల్లి. మాతృదేవో భవ అని మొదటగా చెబుతారు. అటువంటి తల్లి ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు. తల్లిని ప్రేమగా చూసే అంతటి పూజ వేరేది లేదు. అంతకన్నా మించిన దైవార్చన ఇంకొకటి లేదు. అంతకన్నా గొప్ప ధర్మం కూడా లేదు. అందుకే మన పెద్దలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని తల్లికి మొదటి స్థానం ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.